తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రకటించారు. స్పీకర్గా ప్రసాద్ కుమార్ను 23 మంది సభ్యులు ప్రతిపాదించారు. నూతనంగా ఎన్నికైన ప్రసాద్ కుమార్ను అధికార ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ మద్దతు పలికాయి. దీంతో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి గడ్డం ప్రసాద్ను తోడుకొని వెళ్లి శాసనసభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసన సభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ 1964లో వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు. తాండూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తొలుత ఎంపీటీసీగా గెలిచి ఆ తర్వాత ఎంపీపీగా సేవలందించారు. 2008 ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రెండోసారి గెలుపొంది 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకుని స్పీకర్గా ఎన్నికయ్యారు. శాసనసభలో స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ తొలి రోజే మంచి సంప్రదాయానికి నాంది పలికిందని, భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని కోరారు. మంత్రిగా ప్రసాద్ చేసిన సేవలను గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల, సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విషయం చెప్పారు. సభా అధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించారు. స్పీకర్కు ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి తొలుత మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తమను ఆదేశించారని తెలిపారు. స్పీకర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్పీకర్గా ఎన్నికైన ప్రసాద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి తరహాలోనే సభా హక్కుల్ని కాపాడాలని కోరారు. సామాన్య ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలని, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే నాయకులకు అధిక సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, ముందుగా శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు, వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా, రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు శ్రీకొండ మధుసూదనాచారి గారు, తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తదనంతరం మీరు, మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు, కాపాడిన విలువలు, వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అధికార ప్రతిపక్ష నేతలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలే కేంద్రంగా జరిగే చర్చల్లో పాల్గొని ఉన్నతమైన సూచనలు, సలహాలు ఎమ్మెల్యేలు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. సభాపతి పదవి అత్యంత సంక్లిష్టమైనదని అన్నారు. సభ్యులను కార్యోన్ముఖులను చేయడమే కాక అటు సమాజానికి, సభకు వారధిగా వ్యవహరించాల్సిన బాధ్యతను నెరవేరుస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. పార్టీల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు మరియు ఇతర పార్టీల సభ్యులందరికీ నన్ను 3వ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాపై విశ్వాసం ఉంచి
నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించబడే ఈ శాసనసభలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేలా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను. అటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ను అభినందించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో ఆయనను కలిసి శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.